కడప జిల్లాలో రాములవారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వంటిమిట్ట అభివృద్ధికి సీఎం చంద్రబాబు సహకారం మరవలేనిదని అన్నారు. బ్రహ్మోత్సవాల ప్రణాళికలు రూపొందించామని, భోజన వసతి, ప్రసాద వితరణ ప్రతి భక్తునికి అందేలా చూస్తామన్నారు. ఏప్రిల్ 5 నుంచి 15 దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, ఏప్రిల్ 11న సీఎం చంద్రబాబు బ్రహ్మోత్సవాలకు వస్తారని వివరించారు. ఈ నెల 15న అమరావతిలో వెంకటేశ్వర కళ్యాణం జరగనుందని బీఆర్ నాయుడు వెల్లడించారు. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ ఒకసారి అధ్యయనం చేసి అధికారులతో మాట్లాడి సమన్వయంతో గతంలో జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకి అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా బాగుంది. నేను కూడా మొదటిసారి ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. నేనే ఇందాక చెప్పినట్లే ప్రతి ఒక్క అణువణువు ఈ ప్రదేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ కనిపిస్తుంది. ఆయన ఏ పని తీసుకున్నా శ్రద్ధతో బ్రహ్మాండమైనటువంటి డిజైన్లతో ఆయన రూపకల్పన చేస్తారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. దానికి అనుగుణంగానే ఈరోజు ఒంటిమిట్ట కొన్ని సంవత్సరాల తర్వాత ఒంటిమిట్టే రాములవారి ప్రధాన క్షేత్రం అవుతుందని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఈరోజు నా చేతుల మీద ద్వారా మహాసంకల్పం ఏదైతే సంప్రోక్షణ ఏదైతే జరిగిందో అది బంగారు కలశం టీటీడీ ద్వారా ఈ రాములవారికి ఈరోజు ప్రతిష్ఠ చేశాం.